తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యంతో ఉన్న ప్రజలు మీ నాటకాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి. ఈరోజు కేటీఆర్ గారు అక్కడ నేను అడుగుతా ఉన్నాను కేటీఆర్ గారిని, మీరు చేయండి, అది ప్రజాస్వామ్యం అందరికీ హక్కు ఉన్నది, మీరు అక్కడ చేస్తారా ట్యాంక్ ధార్నా చౌక్ ఎత్తేయాలని చెప్తే హైకోర్టు ఉన్న ఆయన ధార్నా చౌక్ ఉంది, మీకు ఎక్కడ ఆ ధార్నా చౌక్లో మీకు ధార్నా చేసే అధికారమే లేదు. అసలు ఫస్ట్ ఈరోజు నీటి లీకేజ్ గురించి మాట్లాడుతున్నారు, గ్రూప్ 1 లీకేజ్ అయింది మీ దగ్గర కదా, దాని గురించి ఎందుకు మాట్లాడు కేటీఆర్ గారని చెప్తా ఉన్నాను. అసలు మీకు ఆనైతిక హక్కు కూడా లేదు, మీకు విద్యార్థుల గురించి మాట్లాడే అసలే హక్కే లేదు. ఎందుకంటే మీ హయాంలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఒక గందరగోళంలో ఆ రోజు 27 మంది విద్యార్థులు ఆత్మహత్య అయ్యారు, చేసుకున్నారు. ఆ చావు అన్నిటి కారణాలు మీరు మీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. మీకు ఏం అధికారం ఉందని చెప్పేసి ఈరోజు దారుణ పెట్టారు. అసలు బీఆర్ఎస్ క్యాడర్ లేదు, అక్కడ పోయిన వాళ్ళందరూ ఎన్ఎస్సీ కాంగ్రెస్ ఒకటి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్ చేసిన ధారణ ఇందిరా పార్క్ లో అక్కడ జనమంతా కూడా కాంగ్రెస్ జనం, ఆ రేవంత్ రెడ్డి కేటీఆర్ కలిసి డ్రామాలు ఆడుతూ ఉన్నారు మోదీ గారిని బద్నాం చేయడానికి. ఈ రెండు పార్టీలు కూడా మోదీకి వ్యతిరేకం, ఈ రెండు పార్టీలు కూడా బీజేపీకి వ్యతిరేకం. ఎప్పుడైనా సరే మోదీ గారి మీద బీజేపీ మీద ఏదైనా అంశాలు వస్తే ఈ రెండు పార్టీలు ఒకటే అవుతాయి. 1 నేషన్ 1 ఎలక్షన్స్ ఇద్దరు వ్యతిరేకిస్తా ఉన్నారు, ఉమెన్ రిజర్వేషన్ ఇద్దరు వ్యతిరేకిస్తా ఉన్నారు, డీలిమిటేషన్ ఇద్దరు వ్యతిరేకిస్తా ఉన్నారు. మరి ఇద్దరు ఇన్నిసార్లు కలిసారు ఎమ్మెల్సీ ఎలక్షన్ మీరు కలిసి అంటే అన్నింటిలో కలిసి చివరికి ఒక మాట చెప్తామని అన్నింటిలో లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఇద్దరు ముసుగులో గుర్తాలు చేస్తా ఉన్నారు గ్లోబరీనా విషయంలో. ఈ గ్లోబరీనా కంపెనీ అది ఎవరిది ఏంటి దాని మీద నేను మాట్లాడగానే ఆ కంపెనీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ గందరగోళం చేసిన తర్వాత 27 మంది ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేస్తే ఒక కొత్త పేరు పెట్టుకున్నారు, కోఎంట్ అని, COEMT కోఎంట్. ఆ కోఎంట్ కంపెనీకు ఇదే గ్లోబరైన పేరు మార్చుకునే కోఎంట్ కు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మన కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సిఫారసులో వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చారు అక్కడ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కోసం. అక్కడ ఎంట్రెన్స్ పెడుతున్నదే కోఎంట్ కంపెనీ, గ్లోబరీనా కంపెనీ. ఇది కాదని చెప్పండి ఇద్దరికి స్టేట్మెంట్ ఏమని చెప్పండి. గ్లోబరీనా కంపెనీ అక్కడ బ్లాక్ లిస్ట్ అయిన తర్వాత వారు పేరు మార్చుకొని కర్ణాటక ప్రభుత్వం అదే కంపెనీకు ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఒక పని ఇచ్చింది. ఇది వీళ్ళు వేసే నాటకాలు. తెలంగాణ ప్రజల్ని అమాయకం అనుకోకుండా ఇద్దరు చెప్తా ఉన్నాను నేను, ఇద్దరు మోసం చేస్తా ఉన్నారు. ఇంతకుముందు మిత్రుడు గణేష్ చెప్పాడు, విద్యార్థులకు 12,000 విద్యార్థులకు ఈ ప్రభుత్వం బకాయి ఉన్నది. లెక్చరర్స్ లేరు, వ్యవస్థ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఈరోజు ఇప్పటి వరకు ఏడాది మీరు చెప్పేసి వీళ్ళు విద్యాసంస్థలు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో విద్యా వ్యవస్థని ధ్వంసం చేశారు, బస్సు పట్టించారు. యువకులు ఉద్యోగాల కోసము 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చదివి ఉద్యోగాలు వస్తాయని చెప్తే ఒక చివరికి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పెడితే అది 10 సంవత్సరాలు గ్రూప్ 1 సంబంధించిన ఒక్క అపాయింట్మెంట్ కాలే. మరి రేవంత్ రెడ్డి గారి సమయంలో అది ఎన్నిసార్లు 1.5 పైగా కోట్లలో నడిచిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాళ్ళంటే చేశారు, వీళ్ళంటే చేశారు. వాళ్ళు యువకులకు మోసం చేసి ఉద్యోగాలు ఇవ్వలేదు, వీళ్ళు కూడా యువకులను మోసం చేసి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆ రోజు కేసీఆర్ గారు 3,000 రూపాయలు నిరుద్యోగ భత్తా ఇస్తాడు. ఈ పెద్ద మనిషి మహానుభావుడు ఎలక్షన్స్ లో నేను 4,000 ఇస్తాడు. 4 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈయన ఇప్పుడు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు
ఈరోజు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు 6 డిఏలు రావాలి. పిఆర్సీ ఎప్పుడు ఇంకా అమలు కాలేదు. పిఆర్సీ అమలు కాలే, డిఏలు కూడా 6 డిఏ రావాల్సిన పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 2 ప్రభుత్వాలు కూడా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 తీరును కూడా ప్రజలు గమనించారు తెలంగాణలో. అందుకే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఏంట అక్కడ ఈ కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి పదము దానికి కారణమైంది రంగారెడ్డి జిల్లా. మెంద చెప్తాను ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఒక మైనింగ్ కేసు, ఇక్కడ మైనింగ్ అసోసియేషన్ వాళ్ళ మీద ఒక కేసు పెడితే పబ్లిక్ ఇంట్రెస్ట్ వ్యతిరేకించిన కేసు హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో, దాని వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి దాన్ని ఒక అడ్వకేట్ పార్టీ పర్సన్ ఆర్గ్యూ చేస్తూ ఉంటే అతను ఆర్గ్యుమెంట్ చేయలేకపోతే జడ్జికి డౌట్ వచ్చింది ఈయన అడ్వకేట్ అయినా కాదా అని. బార్ కౌన్సిల్ పిలిపించి ఈయన అడ్వకేట్ కానట్టుంది, ఇదేదో బ్లాక్ మెయిల్ కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెట్టినట్టుంది ఇది అని చెప్పి ఒక మాట అన్నాడు. అయిపోయారు ఈ మధ్య ఇటువంటి ఇద్దుల యూత్ అని చెప్పి అరవింద్ కోర్టు నేను మార్చుకుంటా అంటే జడ్జి గారు ఒప్పుకోలేదు. మార్చుకుంటా వీల్లేదు, నువ్వు నా మీద ఏం చెప్పినా ఇక్కడ ఆ జడ్జి మీద కోపం పెట్టుకొని యావత్ న్యాయ వ్యవస్థని బదనాం చేయడానికి ఆయన వాడిన పదం కాక్రోచ్ని. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఇది కొత్త పార్టీ ఏం కాదండి. హైదరాబాద్లో కూడా వీళ్ళు మీటింగ్ పెట్టారు. దాంట్లో ఎవరు వచ్చారు? నక్సల్ లైట్ గా సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారు. అక్కడ అల్ట్రా లెఫ్ట్ వచ్చారు. దాంట్లో స్టేజ్ మీద ఆకునూరి మురళి లాంటి వాడికి లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి భావజాలాలు ఉన్నటువంటి భూపాలు మేధావులందరూ కూడా స్టేజ్ మీద కూర్చున్నారు. కింద వచ్చిన వాళ్ళందరూ కూడా ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్, ఓఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కూర్చున్నారు. కేవలం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో ఈ యొక్క విద్యార్థి సంస్థని కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, ఇద్దరు కూడా రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్నారు. మోదీని ఏం చేయలేక మోదీ ఎప్పుడెప్పుడైతే పాపులర్ అవుతా ఉన్నాడు, విదేశాల్లో ఎప్పుడెప్పుడైతే పేరు వస్తుందో, ఎప్పుడైతే భారతదేశం ఆర్థిక ప్రగతి చెందుతుందో అప్పుడప్పుడు ఈ దేశంలో అల్లరి సృష్టించడానికి ఈ పార్టీలన్నీ కూడా విదేశీ యొక్క శక్తితో, విదేశీ యొక్క డబ్బుతో, విదేశీ యొక్క ప్రోత్సాహంతో ఇటువంటి అల్లరి క్రియేట్ చేస్తున్నారు. మీ అందరు గుర్తుంది, రైతుల గురించి ఆ రోజు సంచలన చేయడానికి 3 చట్టాలు తీసుకొస్తే ఆ రోజు కూడా రైతులు తీసుకువచ్చి రైతులు గారు కానీ వాళ్ళు తీసుకువచ్చి రోడ్ల మీద పెట్టారు. ఒక నెల రోజు మేపారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బులు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కాక్రోచ్ జనతా పార్టీ పేరు చెప్పుకొని చేస్తున్నటువంటి ఒక ప్రొటెస్ట్ లో కట్టార్ నుంచి ఆర్డర్ ఇస్తే ఇక్కడ వాళ్ళకి భోజనాలు వస్తాయి. ఇంకెక్కడో వేరే విదేశాల నుంచి ఆర్డర్ వస్తే ఇక్కడ వాళ్ళకు భోజనాలు వస్తూ ఉన్నాయి. ఎవరున్నారు వీళ్ళు వెనకాల ఒకసారి మనం ఆలోచిస్తే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు బంగ్లాదేశ్ పార్టీ, పొలిటికల్ పార్టీ వీళ్ళ సపోర్ట్ ఓపెన్ గా లెటర్ రాశారు. పాకిస్తాన్ వీళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నది. మీరు సోషల్ మీడియా చూస్తే పాకిస్తాన్ సోషల్ మీడియా అంతా కూడా వీళ్ళు సపోర్ట్ లో ఉన్నారు. వీరందరూ కూడా అనుకుంటున్నారు నేపాల్లో యువకులను రెచ్చగొట్టి నేపాల్లో ఈ విధంగా అల్లరి చేశారో ఇక్కడ చేస్తా అనుకుంటున్నారు. ఏ విధంగా అయితే బంగ్లాదేశ్ లో విద్యార్థులను రెచ్చగొట్టి షేక్ హసీనా ఇంట్లో పోయి ఆమెను అల్లరి చేసే ప్రయత్నం చేశారో ఇది భారతదేశంలో జరగదు. ఎందుకంటే భారతదేశం విద్యార్థులు దేశభక్తులు దేశంతోనే ఉంటారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఏదైతే మొత్తం చేసి తెలుస్తా ఉన్నది, ప్రభుత్వం చెప్తా ఉన్నది విద్యార్థులతో మీకు కలుస్తున్నాం, విద్యార్థుల పట్ల మాకు సింపతి ఉంది, రాండి మాట్లాడానండి. ఇది ఫస్ట్ టైం ఒక ప్రొటెస్ట్ జరుగుతూ ఉంటే విద్యార్థులు పిలిచి మాట్లాడింది చెప్పినట్టుగా. ఈ యొక్క రాహుల్ గాంధీ పార్లమెంట్ నడిచినప్పుడు పార్లమెంట్లో మాట్లాడే సత్తా లేదా, తెలంగాణలో ఏం లేదా పాప ఆయన పోయి మోదీ గారి ఇంటి ముందు ఎవరైనా ఎలక్టెడ్ పార్లమెంట్ మెంబర్
పార్లమెంట్లో మాట్లాడాలి. బుర్ర నరసింహ గారు ఉన్నారు, వారు తెలుసు, వారు పార్లమెంట్ సభ్యులు ఉండే. పార్లమెంట్లో మాట్లాడకుండా రోడ్డు మీద ఎందుకంటే పార్లమెంట్లో మాట్లాడితే వీళ్ళ బండారాలు బయటపడతాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో దాదాపు 150 సార్లు పేపర్ లీకేజ్ అయినాయి. ఎంతమంది ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. కాబట్టి ఇదంతా కూడా నాటకాలు, బూటకాలు, దేశ విచ్ఛిన్న శక్తులు ఈరోజు వీళ్ళందరినీ కూడా రెచ్చగొడతా ఉన్నారు. అందుకనే దేశంలో ఈరోజు విద్యార్థులకు, ముందుగా యువకులకు చెప్తా ఉన్నాను, ఇటువంటి శక్తులకు జాగ్రత్త ఉండండి. ఏదైనా జెన్యూన్ డిమాండ్స్ ఉంటే ప్రభుత్వం ఉన్నది తప్పకుండా వాళ్ళ విషయాన్ని మాట్లాడుతుంది. ఈరోజు యువకులకు ఉద్యోగాల కోసం ముద్రా లోన్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా కోట్లాది రూపాయలతో దాదాపు ఈరోజు కోట్లాది ఉద్యోగాలు నిర్మాణం చేసిన విషయాన్ని గుర్తుపెట్టి చేసుకోవాలి. మీ జిల్లాలోనే స్టార్టప్ ఇండియా కింద, స్టాండప్ ఇండియా కింద సెల్ ఫోన్లు తయారవుతా ఉన్నాయి. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీలో ఎంతమంది వచ్చేస్తారు చూసాం మనం. అదేవిధంగా మొన్న స్పేస్లో పంపించిన రాకెట్ స్కై రోడ్, ఒక 20 year old యూత్ స్కై రోడ్ నుంచి స్పేస్కు రాకెట్ పంపించడం జరిగింది. అది మొత్తం కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నం మాత్రమే. విద్యార్థులకు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, దాదాపు 13 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఈ కొన్ని సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ప్రతిసారి రోజ్గార్ మేళా పెట్టి దాంట్లో అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్న ప్రధానమంత్రి గారు. మరి ఇన్ని ఉద్యోగాలు నిర్మాణం చేసినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, ఎక్కడో 15వ స్థానంలో ఉన్న భారతదేశాన్ని ఈరోజు దాదాపు 4వ స్థానంలో ఆర్థికమైన శక్తిగా తీసుకువచ్చిన మన నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో ఏ దేశం కూడా మనం గుర్తించినప్పుడు ఈరోజు భారతదేశం అంటే మాకు గౌరవం ఉందని చెప్పేసి ఏ దేశం పైన వాళ్ళ గౌరవ ఒక అవార్డ్స్ ని నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారంటే భారతదేశాన్ని ఈరోజు ప్రపంచం మొత్తం కూడా గుర్తించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.